హలో ఆల్, వెల్కమ్ టు ఎండి మూవీ టాక్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చేసాయి. డిఎస్పీ బర్త్డే సందర్భంగా రెండు బిగ్గెస్ట్ అప్డేట్స్, అలాగే రాజమౌళి తన భారీ సినిమా షూటింగ్ పై కీలక అప్డేట్ ఇచ్చేశారు. నితిన్ కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు. గోపిచంద్ 25 years సినీ ప్రయాణం, ఇక కొత్త పాటలు, కలెక్షన్స్, ఇలా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. యూ డోంట్ మిస్ ఎనీ మూవీ అప్డేట్స్. ఇలా అఫీషియల్ గా రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్ ని ఏ రోజు గారో తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. డిఎస్పీ బర్త్డే సందర్భంగా రెండు బిగ్గెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. కింగ్ నాగార్జున డిఎస్పీకి బర్త్డే విషెస్ చేస్తూ కింగ్ 100 మూవీకి తన మ్యూజిక్ అందిస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కాబట్టి కింగ్ డిఎస్పీ కాంబినేషన్ లో మరొక బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఎల్లమ్మ మూవీ నుండి డిఎస్పీ ఫస్ట్ లుక్ ని మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ లుక్ అయితే డీసెంట్ గానే ఉంది, కానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అలాగే నిన్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కొరియన్ కనకరాజు మూవీ టీం నుండి సత్య వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. అలాగే రాజమౌళి వారణాసి మూవీ నుండి ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన 80% షూటింగ్ పూర్తి అయిపోయిందంట. దాంట్లో ఇంపార్టెంట్ యాక్షన్ సీన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయంట. మిగిలిన షూటింగ్ జరుగుతూనే ఎడిటింగ్, యూఎఫ్ఎక్స్ పనులు ప్యారలల్ గా జరుగుతున్నాయంట. ఈ అప్డేట్ ప్రకారం వారణాసి మూవీ చెప్పింటే ఇంకా రిలీజ్ అయ్యేలా ఉంది కదా, అదే April 7, 2027. నితిన్ హీరోగా నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీని మురళీకాంత్ దేవసూద్ డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే ఈ మూవీని 2027 సమ్మర్ లో తీసుకురావాలని ఈ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ గోపిచంద్ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ సింగ్ అనే మూవీని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంతో అనార్కలి నాజర్ తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కానుంది. అలాగే గోపిచంద్ సినీ ప్రయాణం స్టార్ట్ చేసి 25 years పూర్తి చేసుకోవడంతో చాలా మంది గోపిచంద్ కి విషెస్ చేశారు. ఇక సాంగ్స్ అప్డేట్స్ వస్తే అమీర్ లోక్ సినిమా నుండి కాసుల కళ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఇక మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే న్యూటన్ తాడ్లా సినిమా రిలీజ్ అయిన 2 days కి 3.59 crores గ్రాస్ ని కలెక్ట్ చేసిందని మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఫైనలీ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ అప్డేట్స్ లో ఏ అప్డేట్ మిమ్మల్ని ఎక్కువగా ఎగ్జైట్ చేసిందో కామెంట్ చేయండి. అలాగే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అండ్ విల్ మీట్ అగైన్ టుమారో విత్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.